హలో, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా డేస్ నుంచి అయితే వ్లాగ్స్ పెట్టలేదు. మీకు తెలుసు కదా, లాస్ట్ వ్లాగ్ నాకు ఫీవర్ వచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు అసలు హెల్త్ బాగాలేదు. ఒక 1 వీక్ ఫీవర్తో బాధపడితే ఇంకొక 10 days అలా నేను ఫీవర్ నీరసంతో బాధపడ్డాను. దాని తర్వాత చిన్న పాపకి కూడా ఫీవర్ వచ్చేసింది. దాని తర్వాత పెద్ద పాపకి కూడా ఫీవర్ వచ్చేసింది. ఇంకా సెప్టెంబర్ మంత్ అంతా అందరూ ఇంట్లో వాళ్ళంతా సిక్ వల్ల నేను ఇంకే వ్లాగ్స్ అయితే తీయలేకపోయాను. ఇప్పుడిప్పుడే కొంచెం 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 హెల్తీగా తయారయ్యా. అందుకనే అయినా సరే నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా ఆ టైంలోనే నాకు సబ్స్క్రైబర్ చాలామంది పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నా వీడియోస్, నా షార్ట్స్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ ఇప్పుడు కూడా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని, నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. నేను ఇక్కడ గ్లిన్ బాబుతో అయితే ఆడుతున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ 2 months చెల్లి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. నేను ఇక్కడ వాడిని ప్యాంపర్ చేసి ముద్దులు అవి పెట్టి ఎంత నలిపేసినా అసలు ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తున్నాడు. ఎందుకంటే జాక్ ఇస్ సో గుడ్ బాయ్. చిన్న బాబుకి కొత్త పాత అని అస్సలు ఏముండదు. ఎవరి దగ్గరికన్నా వెళ్తాడు, హ్యాపీగా ఆడుకుంటాడు. ఓన్లీ తనకి ఆకలి వేసినప్పుడు లేదా నిద్ర వచ్చినప్పుడు మాత్రమే ఏడుస్తాడు. లేకపోతే చక్కగా నవ్వుతూ ఆడుకుంటూ వాళ్ళ అమ్మకి మిగతా వాళ్ళకి బాగా కోఆపరేట్ చేస్తాడు. 2 months తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి, తాతయ్య ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మమ్మకి, తాతయ్యకి అయితే చాలా చాలా హ్యాపీ. ఇంకా అస్సలు ఇంకా కింద పెట్టట్లేదు మనవడిని. ఇప్పుడు పాపం వాళ్ళ నానమ్మకి, అత్తకి అయితే బోర్ కొట్టేస్తుంది. చిన్నబాబు ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు కాబట్టి అమ్మమ్మ దగ్గరికి వస్తే నానమ్మకి పాపం ఫీల్ అవుతారు. నానమ్మ దగ్గరికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు. అంతలా వాళ్ళందరి ప్రేమను సంపాదించేసుకున్నాడు చిన్నబాబు. ఇక్కడ నాన్న చిన్నబాబు ఉయ్యాల ప్లస్ వాకర్ అది సెట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే అవి అయితే వాళ్ళతో కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అవే కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి. సో ఇక్కడికి వస్తే ఇక్కడికి నానమ్మ ఇంటికి వెళ్తే నానమ్మ దగ్గరికి అవి క్యారీ చేసుకుంటూ ఉంటున్నారు. అవే నాన్న బిగిస్తున్నారు అన్నమాట. ఇక్కడ చెల్లి లగేజ్ మీకు చూపిస్తున్నాను. వాళ్ళు వచ్చారని అమ్మ చికెన్ కర్రీ, పప్పుచారు అయితే పెట్టింది. గోల్డీ అయితే మాత్రం సో హ్యాపీ వాళ్ళ తమ్ముడు వచ్చాడని. అస్సలు అంటే అస్సలు వదలదు. ఎప్పుడు తమ్ముడితోటే ఆడుకుంటుంటుంది. ఈ హాలిడేస్కి వాళ్ళ తమ్ముడు రావడానికి బాగా సరిపోయింది. బాగా ఎంజాయ్ చేసింది ఈవిడే. ఆంటీ అంటే చెల్లి వాళ్ళ అత్తయ్య. చెల్లిని చిన్నబాబుని డ్రాప్ చేసి మళ్ళీ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఆంటీ పాపం వెళ్ళిపోయినప్పుడు అయితే చాలా చాలా సాడ్ ఫీల్ అయ్యారు. నీ కోసం అని వచ్చేసారు అక్కళ్ళు అడిగి మీరు అక్కడిని దమ్ము అమ్ము అమ్ము కడుపుతున్నారా అయ్యో చికెన్ వేసుకోండి. తిని తిని వేడి చేసేసి చాలు 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 ఇదేనా కొంచెం తిన్నాక చిన్నోడు తీసుకోమ్మా. చిన్నోడు ఇక్కడ గోల్డ్ తల్లికైతే వాళ్ళ నానమ్మ ప్రేమతో ముద్దలు తినిపించారు. చాలా మంచి ఆవిడ. గోల్డీని గిఫ్ట్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. చిన్నబాబు ఆమె తినేసాడు. పాపం ప్రయాణంలో టైర్డ్ అయిపోయి బజ్జున్నాడు. చక్కని చిన్నపిల్లలకి నిద్రే కదండి ఆరోగ్యం. మేము ఎలా మాట్లాడుకుని కూర్చొని అన్ని విషయాలు చెప్పుకుంటున్నాం, ఎలా జర్నీ జరిగింది అనేసి.
ఆయన ఎంత గట్టిగా మాట్లాడుకున్నా అస్సలే అంటే అస్సలే డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాడు కారులో అదిని జర్నీ చేసి. హ్యాపీగా బజ్జున్నాడు బంగారుకొండ. ఇక్కడ అమ్మ బియ్యపురాళ్ళు ఇద్దరు ముచ్చటించుకుంటున్నారు. ఇక్కడ ఇంకా వెళ్ళిపోయే ముందు ఆంటీ లేచిపోయి చిన్న బాబు వెళ్ళిపోతున్నారు ఇంకా ఆంటీ అని లేపేసింది చెల్లి. అయితే ఇంకా పాపం ఒకవైపు చెల్లి తను వ్లాగ్స్లో పెట్టుకోవడానికి షూట్ చేసుకుంటుంది, ఒకవైపు నేను కూడా షూట్ చేసుకుంటున్నాను. ఒకే ఇంట్లో ఇలాగ ఉంటే క్రియేటర్స్ ఇలాగ ఉంటే ఇలాగే ఉంటుందేమో. ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి ఒకరు ఏ క్లిప్ విడవకుండా షూట్ చేసుకుంటున్నాం ఇద్దరం కూడా పోటాపోటీగా అన్నట్టు. ఇక్కడ సెండ్ ఆఫ్ ఇస్తున్నాం మా ఆంటీకి. ప్రేయర్ చేసుకుని అయితే బయలుదేరుతున్నారు. ఎందుకంటే ప్రేయర్ చేయకుండా మనం ఏమీ కార్యక్రమం మొదలు పెట్టాం కదా. ఇక్కడైతే ఆంటీ ఏడుస్తున్నారు పాపం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆంటీ ఏడుస్తారు, అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మ ఏడుస్తుంది. మనోడు వదిలి వెళ్ళలేక పాపం వాళ్ళు. కార్తీక్ అయితే డ్రైవర్ని పెట్టి పంపించారన్నమాట. ఇక్కడ అదే గిఫ్ట్ ఏమో చెల్లికి షూట్ చేస్తుంది, నేను బ్యాక్ సైడ్ నుంచి నేను షూట్ చేసుకుంటున్నాను నా వ్లాగ్ కోసం. వాళ్ళ నానమ్మ అయితే వదలలేక చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఏడుస్తున్నారు. అదే చెప్తుంది చెల్లి ఏడవకండి మళ్ళీ వచ్చేస్తాం కదా మళ్ళీ తొందరలో అని చెప్పేసి అంటుంది. కానీ ఆంటీ అయితే చాలా అంటే చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో అని. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మరి ఒకసారి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు గ్లిన్ బాబు మా దగ్గర ఉన్నాడు కాబట్టి మాకు మంచిగా టైము చాలా బాగా స్పెండ్ చేస్తాం, చాలా హ్యాపీగాని. పాపం వాళ్ళ నానమ్మకి అత్తయ్యకి అయితే ఇప్పుడు బోర్ కొట్టేస్తుంది గ్లిన్ బాబు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండలేదు కాబట్టి. పాపం మేము ఒకరి దగ్గర ఉంటే ఒకరికి బాధ, ఒకరి దగ్గర ఉంటే ఒకరికి బాధ అన్నట్టు. ఇక్కడ కారు వెళ్ళడానికి పక్కింటి ఆంటీ వాళ్ళు పుల్లలు అవి బయట ఆరబెట్టారు ఎండ కోసం. సో అవి అడ్డంగా ఉన్నాయని చెప్పి అమ్మ అయితే పక్కకు తీసేస్తున్నారు. అమ్మకు మాత్రం చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ మనవడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు, కొన్ని రోజులు ఉంటాడు అనేసి. కానీ ఇద్దరే అమ్మమ్మ నానమ్మ, మనవడు మాత్రం అస్సలు కింద పెట్టరు. చాలా కేరింగ్ అండ్ చాలా బాగా చూసుకుంటున్నారు గ్లిన్ బాబుని. గ్లిన్ బాబు కూడా అంతే మంచోడు, చాలా బాగా అందరి యొక్క ప్రేమ అభిమానాన్ని పొందుతున్నాడు తన యొక్క మంచి బిహేవియర్ తోటి, చిన్న పిల్లడైనా. ఇక నుంచి వీక్లీ ఒక 2 వ్లాగ్స్ అన్న పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను షూట్ చేసుకున్నవి ఉన్నాయి, చాలా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి కంపల్సరీ. స్టే ట్యూన్డ్ ఉండండి. ఇక్కడ అమ్మ చెప్తుంది ఆంటీకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం మేమందరం కూర్చొని. ఆంటీ అయితే చాలా త్వరగానే వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మళ్ళీ చీకటి పడిపోతారు కదా, ఒంటరిగా ఉన్నారు కదా, అందుకుని తోడు ఉంటే కొంచెం సేపు ఇంకా ఉండురు. ఇంకా ఆంటీ అయితే వదలలేక వెళ్తున్నారు పాపం నేను బాగున్నా. అయినా సరే డైలీ కంపల్సరీ ఒక 2-3 టైమ్స్ అయితే వీడియో కాల్లో చూసుకుంటారు మనవాడిని, ఎలా ఉన్నాడు ఏంటి, ఏం చేస్తున్నాడు, ఏం తిన్నాడు అనేసి. అమ్మ ముగ్గులు చూపిస్తున్నాను, ఎంత బాగా పడుతుందో మెలుకుల ముగ్గులు, చాలా అంటే చాలా బాగా పడుతుంది. నాకు కూడా లైట్గా వచ్చు కానీ అమ్మ అంత కాదు. ఇక్కడ చెల్లి గోల్డ్ తల్లికి చెప్పులు అయితే తీసుకొచ్చింది, స్లిప్పర్స్. అవే సర్ప్రైజ్గా కళ్ళు మూసుకొని ఇస్తానని ఏం తెచ్చాననేసి. గోల్డ్కి స్లిప్పర్స్ అలాంటివి అంటే చాలా ఇష్టం, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇలాంటి వెజ్జెస్ అంటేనే ఇష్టం గోల్డ్కి. సరిపోతున్నాయి లేదా లోపలికి పెట్టు. లేదు సరిపోయినాయి ఏది ఇది ఓపెన్ బ్లేడ్ బయట
Thank you very much for watching. Take care. Bye bye.